ఇదిగో అమ్మి. అంత దాహంగా ఉంటే వెళ్ళి తాగేసి రావచ్చు కదే. అంత దాహాన్ని ఇప్పటిదాకా ఆపుకున్నావా? అవునక్క, అవును. అమ్మా, నేను వెళ్ళొస్తాను. నాన్నేరమ్మా? స్నానానికి వెళ్ళారమ్మా. సరే, నువ్వు చెప్పు, నేను బయలుదేరుతాను. అలాగే. బాయ్. ఏమ్మా, లాయర్ గారికి కాబోయే పెళ్ళమా? అప్పుడే పరధ్యానం మొదలైందా తల్లి? ఎప్పుడు నేను వెళ్తుంటే బస్ స్టాప్ దాకా తోడొచ్చేదానివి, ఇప్పుడేంటి సైలెంట్ గా ఉన్నావు? సారీ అక్క, మర్చిపోయాను. ఎలా ఉందమ్మా లాయర్ గారిల్లు? వెళ్ళొచ్చింది నువ్వు కదక్క, నన్ను అడుగుతావేంటి? కరెక్టే, బాగుంది బాగుంది. ఆ ఇంట్లో ఒక విచిత్రాన్ని చూసాను తెలుసా కావ్య? ఏంటది? అచ్చా ఇదిగో ఇలాంటి చెప్పులే బయట చూశాను. అయినా నువ్వు వెళ్ళలేదు కదే. ఇంకొక విచిత్రం ఏంటంటే బాత్రూమ్ డోర్ లోపల నుంచి లాక్ అయిపోయింది. ఆ సందులోంచి బయటకొచ్చి ఇదిగో అచ్చం ఈ చున్నీ లాంటి చున్నీయే కనబడింది. భలే తమాషాగా ఉంది కదూ. కావ్య, ఇప్పుడైనా చెప్పవే, ఎందుకెళ్ళావా ఇంటికి? ముందు నువ్వు కాదనుకున్నాను, అసలెవరో తెలుసుకోవాలని అనుకున్నాను. అతను అడ్డుపడ్డాడు. తిరిగొచ్చాక చూస్తే అవే చెప్పులు, అదే చున్నీ. ఇంకా నా దగ్గర దాచాలని చూడొద్దు. నేనే తప్పు చేయలేదక్క. నేను రానంటున్నా బలవంతంగా కార్లో తీసుకెళ్లారు. ఇల్లు చూపిస్తుండగా మీరొచ్చారు. భయంతో నేను లోపల దాక్కున్నాను. ఇదే అక్క జరిగింది. ఇంకేదో జరిగిందని నేను అండలేదు, కానీ జరిగే అవకాశం ఉంది అంటున్నాను. పెళ్లి కాకుండా ఇలా వెళ్లడం కరెక్ట్ కాదు కావ్య. అందరూ నందు బావలాగో పార్తు బావలాగో ఉండరే. ఒకవేళ మోసం చేస్తేనో, మోసు తీరాక పెళ్లి చేసుకోను అంటేనో ఏమైనా జరగచ్చు కదా. అంత ధైర్యంగా అతనింటికి ఒంటరిగా వెళ్లడం తప్పు కావ్య. నీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను, అర్థం చేసుకో. తలదించుకోకు. అమ్మా నాన్నలు తలదించుకునేలా చేయకు. ఇంకెప్పుడైనా ఎవ్వరూ తోడు లేకుండా అతని దగ్గరికి వెళ్ళకు కావ్య, సరేనా? సరే, ఇక వదిలే. నువ్వెప్పటి కావ్యలాగే ఉండు, అల్లరిగా.